Thank you దోస్తులు for subscribing my YouTube channel. Thank you so much for your love and support. Previous video షిర్డీ యాత్ర చాలా సక్సెస్ఫుల్ చేశారు అండ్ ఇప్పుడు వచ్చేసి మన నాసిక్ పంచవటి చూసేద్దామా. సో డే 2 ఇన్ షిర్డీ యాత్ర అనమాట. సో ఇందులో మేము వచ్చేసి మార్నింగ్ 9:30కే బుక్ చేసుకున్నాం. మనకు అక్కడ లోకల్ వెహికల్స్ ఉంటాయి. సో మనం అక్కడ నుంచి వెహికల్ బుక్ చేసుకోవాలి. 9:30కి పికప్ చేసుకుంటారు, మొత్తం చూపిస్తారు. అండ్ మార్నింగ్ మేము ఫ్రెష్ అయిపోయి టీకి వెళ్ళాము. అక్కడ మట్టి కప్పులలో టీ ఎంత బాగుందో, మాకైతే చాలా బాగా నచ్చింది, నాకు సుష్మాకి. సో పిల్లల్ని మళ్ళీ రెడీ చేసుకొని మార్నింగ్ టిఫిన్ చేసేసి మేము వెహికల్ అయితే ఎక్కేసాము. సో అక్కడ టిఫిన్స్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేము, జస్ట్ నార్మల్గా ఇడ్లీ అది చాలా కష్టము. సో అక్కడ పోహా అవి తినొచ్చు. అండ్ ఇక్కడ మేము వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ మనకు పర్ హెడ్ వచ్చేసి 250 రూపీస్ తీసుకుంటారు. సో మనం ఎక్కడ వెళ్ళాలనుకుంటే అక్కడికి తీసుకెళ్తారు. నేను వచ్చేసి మేము అనేవాళ్ళు కలిసి లైక్ ఫస్ట్ వచ్చేసి నాసిక్ అండ్ పంచవటి చూద్దాం అనుకున్నాము. సో అక్కడ నుంచి మేము త్రయంబకేశ్వరం వెళ్ళాలనుకున్నాము. సో మొత్తం వచ్చేసి 6 అవర్స్ జర్నీ. మాకు షిర్డీ నుంచి నాసిక్కి 1.5 అవర్ జర్నీ అనమాట. సో మేము వెహికల్ ఎక్కేసాము. ఇక్కడ వచ్చేసి మనకు మొత్తము పంచవటి నాసిక్ దాకా తీసుకెళ్లరు అనమాట వెహికల్. మధ్యలో ఒకటే దగ్గర స్టాప్ ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి మనము ప్రైవేట్గా వెహికల్ ఆటో మాట్లాడుకొని వెళ్ళాలి. అక్కడ నుంచి మనకు 50 మినిట్స్ లైక్ 30 మినిట్స్ జర్నీ అనమాట ఆటోలో. సో మాకు ట్రావెలింగ్లో ఏమైనా తినాలనుకున్నా 1.5 అవర్ అంటే పిల్లలతోటి అంత ఈజీ కాదు కదా. సో పిల్లలకి మధ్యలో ఆగుకుంటూ పిల్లలకి స్నాక్స్ అవి తినిపించుకుంటూ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. లైఫ్లో మర్చిపోలేని జర్నీ అనమాట. నాకు త్రయంబకేశ్వరం నాసిక్ చూడడం అనేది నా లైఫ్ టైం అచీవ్మెంట్ అనమాట. సో అనే వాళ్ళతో వెళ్ళడం, సుష్మా అండ్ సుధాకర్ అన్న వాళ్ళతో వెళ్ళడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా మంచిగా పిల్లలతోటి ఫ్యామిలీతోటి ట్రావెలింగ్ అనేది ఒక్కసారైనా చెయ్యాలి. అండ్ ఇక్కడ మేము ఇంకా ట్రావెలింగ్లోనే ఉన్నాం. మార్నింగ్ 9:30 అంటే మేము టిఫిన్స్ అవన్నీ చేసుకునేసరికి 10 అయింది. 10 to ఆల్మోస్ట్ 1.5 అవర్ జర్నీ. అంటే మేము 12 o'clock 1 o'clock అయితే మేము పంచవటికి రీచ్ అయ్యామన్నమాట. సో అక్కడ మనకు కావాల్సినవన్నీ అక్కడ దొరుకుతాయి అన్నమాట. పంచవటి అంటే మన శ్రీరామచంద్ర స్వామి అండ్ సీతమ్మ వారు వనవాసం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నారు, ఆ ప్రదేశంలో తిరిగారు, ఆ ప్రదేశంలో ఉన్నారు అని అక్కడ పంచవటి అని పేరు వచ్చిందని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. నాకైతే ఆ సీతమ్మ వారు వనవాసం చేసిన ప్లేస్కి వెళ్ళి దర్శనం చేసుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఇక్కడ మనకు 1.5 అవర్ జర్నీ కాబట్టి పిల్లలకి అండ్ ముసలి వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ మనం అక్కడ ప్రైవేట్ వెహికల్స్ బుక్ చేసుకోవడమే బెటరు. ఎందుకంటే వాళ్ళే తీసుకెళ్తారు అండ్ వాళ్ళే సేఫ్గా తీసుకొని వస్తారు. ఎక్కడి నుంచి అయితే పికప్ చేసుకున్నారో అక్కడికే మనల్ని నైట్ డ్రాప్ చేస్తారు. సో కాకపోతే ఏంటంటే వాళ్ళు 1 అవర్లో రావాలి అని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అవి చూసుకొని తొందరగా దర్శనాలన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ వెహికల్లోకి ఎంటర్ అవ్వాలి. ఎందుకంటే అందరూ ప్యాసింజర్స్ ఉంటారు కాబట్టి ఎవరికి ఇబ్బంది కలిగించకుండా తొందరగా చేసుకోవాలి. సో మాకు ఇక్కడ డ్రాపింగ్ పాయింట్ అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ 1.5 అవర్ పట్టింది. ఇక్కడ నుంచి 20 మినిట్స్ మేము పంచవటికి వెళ్ళాలి. సో అక్కడికి 1.5 అవర్ జర్నీ వచ్చేసరికి మా పిల్లలకు సమ్ ఐస్ క్రీమ్స్ ఆర్ చెరుకు రసం తాగిపించాము. అండ్ ఇక్కడ నుంచి మేము పంచవటికి వెళ్ళాము. ఫస్ట్ వెళ్ళగానే మాకు శివయ్య దర్శనం కనిపించింది. సో శివయ్య దర్శనానికి మేము అభిషేకం చేసుకొని అక్కడ పంచవటికి రీచ్ అయ్యామన్నమాట. సో మొత్తం వచ్చేసి 1.5 అవర్ 57 మినిట్స్ అనమాట నాసిక్ నుంచి పంచవటికి. ఇక్కడ మన సీతమ్మ వారు శ్రీరామచంద్ర స్వామి వారు వనవాసంకి వెళ్ళినప్పుడు ఇక్కడనే స్టే చేశారనమాట. ఇక్కడనే నివాసం ఉన్నారు. అందుకే నాసిక్లో ఇక్కడనే జలకాలు స్నానాలు చేసుకున్నారని మనకు చాలా ప్రసిద్ధి అన్నమాట. ఇక్కడ మనం వచ్చేసరికి మనకు రామకుండ్ చూస్తాము అండ్ కాలా రామ్ మందిర్ చూస్తాము అండ్ సీతా గుహ చూస్తాము అండ్ వచ్చేసి కపిలేశ్వరము అండ్ సుందర నారాయణము అండ్ చాలా టెంపుల్స్ అయితే దగ్గరనే ఉంటాయి. మీరు ఇక్కడ చూసేసరికి
సీతా గుహ మేము వెళ్ళాలనుకున్నాము. అక్కడ పంచవటి అని అంటే 5 బనియన్స్ ట్రీస్ అని అంటే మన ఊడల మర్రీలు అంటాం కదా, అది ఊడలతోటి వాటంతలో అవే ఉన్నాయి. అక్కడనే మన సీతమ్మ వారు రామచంద్ర స్వామి వారు వనవాసంకి వెళ్ళినప్పుడు ఇక్కడనే స్టే చేశారనమాట. అండ్ రావణాసురుడు సీతమ్మ వారిని ఇక్కడ నుంచి అపహరించారని అక్కడ స్థల ప్రసిద్ధి చెప్తున్నారు. ఇప్పుడైతే అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో నేను ఇక్కడ వీడియో తీశాను చూడండి. ఆ సీతమ్మ వారు ఇక్కడ స్టే చేశారు. అక్కడ శ్రీరామచంద్ర స్వామి అండ్ సీతమ్మ వారు లక్ష్మణంతో సహా ఉన్నాయి. నేను అక్కడ దర్శనం చేసుకున్నాను. నా జన్మ అయితే ధన్యమైపోయింది. చాలా హ్యాపీ అనిపించింది ఆ సీతారామచంద్రుల స్వామిని చూసేసరికి. నేను అక్కడ కొంచెం సేపు సీతమ్మ వారి దర్శనం చేసుకొని అక్కడ నుంచి కాలారాం మందిర్ ఉంటుందన్నమాట. అక్కడ వచ్చేసి మనకు కాలారాం మందిర్ 1782లో మొత్తం నల్లరాతితోటి నిర్మించారనమాట. ఫస్ట్ టైం నేను శ్రీరామచంద్రుని వారిని నేను బ్లాక్ కలర్లో చూశానమాట. సో అక్కడ ఐడియల్ కూడా మనకు బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. అండ్ అక్కడ వచ్చేసరికి మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అక్కడ ఇక్కడ ఇలా ఉండాలన్నట్టు అప్పుడు స్థాపించారనమాట. సో కాలారాం మందిర్ అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ అక్కడ కన్స్ట్రక్షన్స్ అక్కడ లోపల ఎంత బాగున్నాయి అంటే అది మాటల్లో చెప్పలేను. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ ఒక సీతారామస్వామి జై శ్రీరామ్ అంటుంటే ఎంత హ్యాపీ అనిపించిందో. అండ్ అక్కడ మనకు పిల్లల్ని తీసుకెళ్తే మాత్రం చాలా కష్టం అండి. టెంపరేచర్ అయితే హై లెవెల్లో ఉంది. మాకైతే చాలా చుక్కలు కనిపించాయి పిల్లల్ని తోటి. అండ్ అక్కడ ఇంకా తొందరగా దర్శనాలు అనమాట. పంచవటి అండ్ నాసిక్ ప్లస్ మాకు త్రయంబకేశ్వరం ఒకటే రోజులో ఫినిష్ చేసుకోవాలని మేము వెళ్ళడం, దర్శనం చేసుకోవడం అండ్ తిరిగి రావడం అండ్ అలానే ఉంటుంది. స్టేయింగ్ కానీ ఏమీ ఉండలేదు. సో మేము వెంటనే వెళ్ళాము. అండ్ అక్కడైతే చాలా రష్ ఉంది కాలారాం మందిర్లో. అండ్ అక్కడ మనకి యుద్ధాలు చేసినవి అండ్ అక్కడ ఉన్నవి అన్నీ మనకు కనిపిస్తాయి అన్నమాట. కాలారాం మందిర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ సీతా గుహ అండ్ తపోవనంకి మేము అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుందని క్లోజ్ చేశారు. తపోవనం అని అంటే మన రావణాసురుడు చెల్లెలు శూర్పణఖ ముక్కు చెవులు కోసారనమాట లక్ష్మణుడు. అవి కూడా అక్కడ కనిపిస్తాయి. సో అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుందని మాకు అలో లేకుండే అనమాట. నాకైతే అక్కడ నాకు చాలా బాగా నచ్చింది. మన పురాతన కథల్ని అక్కడ ఆ కథల్ని మనం వింటూ ఉన్నాము. అదే వింటూ పెరిగిన కథల్ని అక్కడ ఉన్న మన వాళ్ళ చరిత్రని కళ్ళతోని చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో అక్కడ నుంచి మేము కాలారాం మందిర్ శ్రీరామచంద్రుని దర్శనం చేసుకున్న తర్వాత మేము నాసిక్కి బయలుదేరాము. సో అక్కడ ఆటో మనకు కొంచెం సేపు ఆపుతారనమాట. అక్కడ అన్ని దర్శనాలు అయిపోగానే ఆటో అక్కడ నుంచి కాలారాం మందిర్ అంటే సీతా గుహ పంచవటి నుంచి 6 minutes డిస్టెన్స్ అనమాట. సో ఇక్కడ కాలారాం మందిర్ చూసేసేయండి. లోపల కన్స్ట్రక్షన్ అయితే నాకు ఎంత బాగా నచ్చిందో. నాకు ఆ శ్రీరామచంద్ర స్వామి దర్శనం అయితే చాలా బాగా నచ్చింది అండ్ చాలా బాగా జరిగింది. సో ఇక్కడ నేను, మా హస్బెండ్ అండ్ అన్నయ్య వాళ్ళు అండ్ మేము కొన్ని ఫొటోస్ దిగాము ఇక్కడ. అండ్ ప్రతి ఒక్కరు షిరిడి వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ దర్శనం అయితే చేసుకోవచ్చు. మేము 3 days ప్లానింగే కాబట్టి మేము ఫస్ట్ రోజు వచ్చేసి పంచవటి అండ్ నాసిక్ దర్శనం, త్రయంబకేశ్వరం దర్శనం అండ్ థర్డ్ రోజు వచ్చేసి ఏంటో నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. సో ఇప్పటికైతే మనము కాలారాం మందిర్, నాసిక్ అండ్ పంచవటి వ్లాగ్ని చూసేసేయండి. సో అక్కడి నుంచి మేము నాసిక్కి బయలుదేరామండి. నాసిక్లో వచ్చేసి మనకు ముందుగానే చెప్తుంటారనమాట, జాగ్రత్తగా ఉండండి, దొంగలు ఉంటారు అని. సో అక్కడ మొబైల్స్ ఉన్నా ఏమున్నా కాస్ట్లీ వస్తువులు ఏవి మనం వెంట తీసుకోకపోవడమే బెటరు. ఎందుకంటే దొంగలు ఉంటారని వాళ్ళ ముందుగా చెప్తారు. సో అక్కడ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది అండ్ వాటర్ కూడా ఎక్కువ లేకుండే. సో మేము వెళ్ళినప్పుడు చాలా కన్స్ట్రక్షన్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనకి మళ్ళీ
మళ్ళీ లైక్ వాళ్ళ దగ్గర అక్కడ చూసుకొని అక్కడ ఆల్మోస్ట్ 16 దేవుళ్ళవి విగ్రహాలు ఉంటాయంట అండ్ గుళ్ళు ఉంటాయంట. అన్నీ మేము చుట్టూ దర్శనాలు చేసుకొని మేమైతే దర్శనానికి త్రయంబకేశ్వరం అయితే బయలుదేరాము. సో ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 16 గుళ్ళు ఉంటాయి. సో అండ్ నాసిక్లో మేము స్థానాలు అయితే చేసుకోలేదు, ఎందుకంటే మేము జస్ట్ వెళ్ళి దర్శనాలు చేసుకొని ఉండాలని మేము ట్రావెలింగ్ మాట్లాడుకున్నాం కాబట్టి. సో మేము వెళ్ళాము. అక్కడ గంగమ్మ వాటర్లో మేము జస్ట్ నీళ్ళు చల్లుకున్నాము అండ్ అక్కడ గంగా హారతి కూడా ఇస్తారంట. అండ్ ఇప్పుడు పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి మొత్తము అక్కడ రెడీ అవుతుంది, కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే వాటర్ ఇలా ఉంది. సో చాలా మంది అయితే స్నానాలు అండ్ గంగమ్మ దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. అండ్ మేము కూడా కొంచెం సేపు నిల్చొని అక్కడ వాటర్లో కొన్ని నీరు చల్లుకొని ఇంకా మేము నెక్స్ట్ అయితే వేరే దర్శనానికి గుళ్ళకి బయలుదేరాము. సో ఇక్కడ మనకు అన్ని కావాల్సిన వస్తువులు అయితే దొరుకుతాయి. మీరు షాపింగ్ చేసుకోవాలనుకున్నా కానీ షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకు శివుని విగ్రహాలు అండ్ శివ టెంపుల్స్ అన్నీ ఉంటాయి. అండ్ మనము ఇక్కడ నుంచి కొన్ని ఫోటోలు అండ్ వీడియోస్ తీసుకొని నెక్స్ట్ మేము త్రయంబకేశ్వరానికి బయలుదేరాము. సో నాసిక్ నుంచి త్రయంబకేశ్వరము 29 కిలోమీటర్స్, మోస్ట్లీ 1.5 hours అట్లా పడుతుంది. మాకు ఇక్కడ 2 అయ్యిందండి, 2:30 అయ్యింది. సో మేము అక్కడికి వెళ్ళేసరికి త్రయంబకేశ్వరము జర్నీ కూడా సేమ్ 1.5 hours లాగా అవుతుంది. ఒక్కొక్కసారి 50 minutesలో వెళ్ళొచ్చు. సో అక్కడికి వెళ్ళేసరికి మాకు 4 అయ్యింది. సో 4 అండ్ మనకు మెయిన్ రోడ్ మీదనే వెహికల్ ఆపేస్తారనమాట. సో అక్కడ నుంచి లోపలికి శివయ్య టెంపుల్కి అంటే త్రయంబకేశ్వరానికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ మనకి ఒక 25 minutes 20 minutes పడుతుంది. సో అక్కడ నుంచి మనమైతే వెహికల్లో అయినా లేకపోతే నడుచుకుంటూ అయినా వెళ్ళాలి. మేమైతే నడుచుకుంటూనే వెళ్ళాము. ఇక్కడ సప్తశృంగి అమ్మవారి టెంపుల్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ చిన్న టెంపుల్, కానీ పెద్ద సప్తశృంగి అమ్మవారి టెంపుల్కి అయితే మేము వెళ్ళలేదు. సో మాకు అంత టైం లేకుండే. సో మేము నాసిక్లోనే అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. అండ్ ఇక్కడ మనకి ఇంకొక శివాలయం ఉందన్నమాట. సో శివాలయము నాసిక్లో ఇది లాస్ట్ టెంపుల్ మాకు. సో ఇక్కడ మేము దర్శనం చేసుకొని నెక్స్ట్ త్రయంబకేశ్వరానికి స్టార్ట్ అయిపోయాము. అండ్ మనకి ఇక్కడ ఆల్మోస్ట్ మార్నింగ్ టిఫినే చేసాం కాబట్టి పిల్లలకి ఆకలి అలా అవుతుంది. సో త్రయంబకేశ్వరానికి వెళ్ళే ముందు ఒక 1 hour మనకి హోటల్లో ఆపుతారనమాట. హోటల్ దగ్గర ఆపుతారు. సో అక్కడ మనము భోజనాలు చేసుకోవచ్చు. వెజిటేరియన్ హోటల్ దగ్గర ఆపుతారు. సో అక్కడ మనము మన ఓన్ మనీ అనమాట, ఇది ఇన్క్లూడెడ్ ఉండదు. సో ఇక్కడ మనము కావాల్సినవి తినేసి మీల్స్ తినేసి వెళ్ళొచ్చు. మేము అయితే మీల్స్ తీసుకున్నాము. మీల్స్ తీసుకొని పిల్లలకి తినబెట్టుకొని అండ్ త్రయంబకేశ్వరానికి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ మా పిల్లలు అయితే ఫుల్ ఆకలితోటి ఉన్నారు. సో త్రయంబకేశ్వరానికి వెళ్ళే ముందు ఆకలి అన్నట్టు గుర్తు చేస్తూ ఉన్నారు. సో కొన్ని స్నాక్స్ తీసుకొని మేము త్రయంబకేశ్వరానికి అయితే బయలుదేరాము. ఫస్ట్ మేము ఎట్లా వచ్చామో వెళ్ళేటప్పుడు ఫేస్లు అందరివి డల్ అయిపోయినాయి. అంత టెంపరేచర్ ఉందన్నమాట నాసిక్లో, చాలా అంటే చాలా వేడి ఉంది. అండ్ త్రయంబకేశ్వరానికి వెళ్ళేటప్పుడు అయితే ఎంత మంచి ప్లేసెస్, అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది. అండ్ అక్కడ కొండలు అండ్ అక్కడ ప్రదేశాలు చూసుకుంటూ అయితే మేము ట్రావెలింగ్ చేసాము త్రయంబకేశ్వరానికి, ఆ శివయ్య దర్శనానికి. సో మేము త్రయంబకేశ్వరంలో దిగగానే మాకు అట్మాస్ఫియర్ అయితే ఎంత బాగుంది మీరే చూడండి. చుట్టూ కొండలు, గోదావరి నది తీరంలో మన త్రయంబకేశ్వరము ఆవిర్భవించింది. ఇక్కడ వచ్చేసి
ద్వాదశ జ్యోతిర్లింగాలలో త్రయంబకేశ్వరం ఒకటి అన్నమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు 3 ముఖాలను కలిగి ఉంటుందన్నమాట స్వామివారి విగ్రహము. అండ్ ఎంత బాగా అనిపించింది మాకు. ఆల్మోస్ట్ ఇక్కడికి చేరుకోవడానికి మనకు 1.5 అవర్ అంటే 4:30-5 అయ్యింది. సో మేము 5 లోపల దర్శనం చేసుకొని మళ్ళీ 7 o'clock 8 o'clock వరకు రిటర్న్ అయిపోవచ్చు అనుకున్నాము. కాకపోతే ఏంటంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అండ్ మనకు టికెట్స్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. టికెట్ ఫెసిలిటీ అయితే ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్నందుకు ఏమో తెలియదు కానీ అక్కడ టికెట్ కౌంటర్ అయితే లేదు. ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ దూరంలో టికెట్ కౌంటర్ ఉంటుందన్నమాట. వెహికల్లో వెళ్ళి టికెట్స్ తీసుకొని రావాలి. మేము పిల్లల్ని వేసుకొని ఇప్పటి వరకు ట్రావెల్ చేసాము. మళ్ళీ ట్రావెలింగ్ చేయాలంటే కష్టం అనుకొని మేము ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాము. సో ఫ్రీ దర్శనానికి వెళ్ళే వాళ్ళు అయితే ఒకటే గమనించుకోవాలి, ఇక్కడ ఫ్రీ దర్శనం అయితే ఒక్కొక్కసారి 1 అవర్ అవుతుంది, ఒక్కొక్కసారి 4 అవర్స్ పడుతుంది ఆ త్రయంబకేశ్వర లింగాన్ని దర్శించుకోవడానికి. ఎందుకంటే క్రౌడ్ అయితే అట్లా ఉంటుందన్నమాట. సో మనము ముసలి వాళ్ళు ఉన్నా ఎవరు ఉన్నా చిన్నపిల్లలకైతే డైరెక్ట్ అలౌమెంట్ ఉంటుంది. సో చూసుకొని వాళ్ళతో మాట్లాడి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ నాకు బాగా ఆకర్షించిందంటే ఛత్రపతి శివాజీ ఐడల్ అనమాట. ఎంత బాగుందో. సో నేను అక్కడ కూడా క్యాప్చర్ చేశాను. అండ్ మేమైతే ఫ్రీ దర్శనానికి అయితే బయలుదేరాము. ఇక్కడ వచ్చేసి 4 అవర్స్ మాకు పట్టిందండి దర్శనానికి. 8 హాల్స్ ఉంటాయి అన్నమాట. 8 హాల్స్లో క్రౌడ్ని బట్టి చిన్నగా వదులుతుంటారనమాట. ఒక హాల్ అయిపోయినాక ఇంకో హాల్, ఇంకొక హాల్ అయిపోయినాక ఇంకొక హాల్, ఇలా 8 హాల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి వాటర్ తప్ప ఇంకేం ఫెసిలిటీ లేదండి. సో మేము వెళ్ళినప్పుడు అయితే మాకు ఒక వాటర్ అయితేనే అవైలబుల్గా ఉంటాయి. అవి 4 హాల్స్ వరకే మనకు వాటర్ అనేది అవైలబిలిటీ. మళ్ళీ ఇక్కడ 8 హాల్స్ దగ్గరికి వెళ్ళేసరికి వాటర్ అవైలబిలిటీ కూడా లేదు. బెటర్ చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అండ్ ముసలి వాళ్ళు ఉన్నప్పుడు వాటర్ బాటిల్స్ అవి తీసుకోవడం బెటర్, స్నాక్స్ కూడా. సో అండ్ ఇక్కడ మనకి బ్యాగ్స్ ఎలా ఉంది ఏంది అనేది ఏమో సెక్యూరిటీ అంతా ఏమో లేదండి. మనము ఏమైనా బ్యాగ్స్ ఉన్నా తీసుకెళ్ళవచ్చు. సో సెక్యూరిటీ అంతా ఏమీ లేదు. సో మేము 4 అవర్స్ అంటే నైట్ మేము 5 o'clock దర్శనం అయితే మాకు 10-10:30 అయిందండి బయటికి రాగానే. సో మా దర్శనం అయితే త్రయంబకేశ్వరంలో ఇలా కంప్లీట్ అయిపోయింది. ఆ శివయ్య దర్శనం చేసుకోవడం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో త్రయంబకేశ్వరం దర్శనం చేసుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఆ స్వామివారి దర్శనానికి నన్ను అనుమతించినందుకు ఆ శివయ్యకు నేను చేతులెత్తి దండం పెడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. నాకు ఇలాంటి వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడానికి నాకు మీ సపోర్ట్ ఇస్తున్నందుకు, మీ సపోర్ట్ ఇలాగనే ఉంటే నేను చాలా మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో వచ్చేసి మనం శనీశ్వర ఆలయానికి వెళ్తున్నాము. సో ఆ వ్లాగ్ కూడా నేను నెక్స్ట్ వీక్లో అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఈ వ్లాగ్కి అందించండి. అండ్ నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు అందిస్తారని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా ఈ జ్యోతిర్లింగ దర్శనాలు అండ్ నాసిక్ పంచవటి దర్శనాలు నేను చూడడము, నేను స్వయంగా ఆ స్వామివారిని ఆ యొక్క విశిష్టతను అక్కడి ప్రదేశాలను మీకు చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది ఈ వ్లాగ్స్ త్రూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్. శనీశ్వరి ఆలయానికి మేము ఎలా వెళ్ళాము, షిర్డీలో 3rd డే మేము అక్కడ దర్శనం చేసుకొని రిటర్న్ హైదరాబాద్కి బయలుదేరాము. సో ఆ వీడియో వ్లాగ్ నేను నెక్స్ట్ వీక్లో అప్లోడ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్ట్ అండ్ లవ్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్ మై యూట్యూబ్ ఛానల్ శృతీస్ క్రేజీ ముచ్చట్లు, నా మనసులోని మాటలు మీ అందరి కోసం. థ్యాంక్ యూ సో మచ్.